పెద్దపల్లి జిల్లా రామగుండం ఎరువుల కర్మాగారం ఎదుట మజ్జూరు యూనియన్ ఆధ్వర్యంలో కాంట్రాక్ట్ కార్మికులు టోకెన్ సమ్మె చేపట్టారు. కర్మాగారంలో పనిచేస్తున్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గేట్ ఎదుట అంబటి నరేష్ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సమ్మెకు బీఆర్ఎస్ నాయకులు కౌశిక్ హరి సంఘీభావం తెలిపారు. రామగుండం ఎరువుల కర్మాగారంలో బ్రిటిష్ పాలన నడుస్తుంది. కార్మికులకు పనికి తగ్గట్టుగా జీతాలు చెల్లించడం లేదు. ఇక ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం ప్రజాప్రతినిధులు స్పందించి సమస్యలు పరిష్కరించాలని కౌశిక్ హరి డిమాండ్ చేశారు. 2 ఏళ్లుగా సంస్థ ఉత్పత్తికి సహకరిస్తున్న తమకు జీతాలు పెంచాలని యాజమాన్యానికి వినతి పత్రం ఇచ్చినా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి జీతభత్యాలు, అలవెన్సులు, ఇన్సెంటివ్లు ఇవన్నిటి గురించి మేము ఆర్ఎల్సీ గారి దగ్గర స్ట్రైక్ నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యము ఇచ్చినట్టుగానే చేసి, అన్నిటికీ ఒప్పుకున్నట్టుగానే చేసి, నడి గంగలో తీసుకుపోయి నీళ్ళు లేని కాడ గొంతు కోసినట్టుగా నిన్నటి రోజున అసలు కార్మికులకు మాకు సంబంధమే లేదు అని అంటున్నారు. ముఖ్యంగా ఆర్ఎఫ్సిఎల్లో పనిచేసేటువంటి కార్మికులు మెకానికల్, ఎలక్ట్రికల్, ల్యాబ్, ఇన్స్ట్రుమెంటేషన్, డబ్ల్యూఎల్ఎం, టీఎల్ఎం, హౌస్ కీపింగ్, లోడర్లు, బ్యాగర్లు, స్టిచ్చర్లు, సజ్జ ఓవర్ ఆపరేటర్లు, ఆర్ఎస్సీ ఆపరేటర్లు, హౌస్ కీపింగ్ క్యాంటీన్లతో సహా ఆఖరికి సెక్యూరిటీ వాళ్ళతో సహా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ నోట్లో మట్టి కొట్టింది. ఇవాళ రేపో చేస్తుంది, ఒక 5 పైసలు 10 పైసలు జీతం పెంచుతుంది అని ఆశగా ఉన్నటువంటి కార్మికులను నమ్మి నట్టేయడం ఉంచింది. ఇస్తామని చెప్పిండ్రు, చేస్తామని చెప్పిండ్రు. బోనస్ పాజిటివిటీ ఉన్నటువంటి బోనస్ కూడా మేము మాట్లాడితే పాసిబిలిటీస్ చూస్తామని చెప్పారు. కానీ ఇవాళ ఏమంటున్నారు, మేము టోకెన్స్ అమ్ముకోతే మమ్మల్ని దేశద్రోహాలను చూసినట్టు, పాకిస్తాన్లో ఉన్నట్టుగా మమ్మల్ని చిత్రీకరిస్తూ ఉన్నారు. అయినా కానీ 2 ఏళ్ల నుంచి గిన్ని కాగితాలు పట్టుకొని యూనియన్ల తరపున, కార్మికుల తరపున గింత బండలు అయ్యే వరకు ఇవన్నీ కూడా రిప్రజెంటేషన్సే. బ్యాగ్ రేటు వీళ్ళకి, బ్యాగర్లకు, స్టిచ్చర్లకు, లోడర్లకు బ్యాగ్ రేటు పెంచాలి. మిగతా ల్యాబ్ వాళ్ళకు, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకు వాళ్ళందరికీ కూడా స్కిల్డ్ పేమెంట్లు ఇవ్వాలా, అలవెన్స్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకొక విషయం, ఇవాళ ఆర్ఎఫ్సీలో పనిచేసేటువంటి వాళ్ళందరూ అధికారులు, పర్మనెంట్ వాళ్ళు లోపలికి బండ్లు వేసుకొని పోతా ఉన్నారు. మా బండ్లేమో ఇక్కడ బయట వారేయాలి. మేము నడుచుకుంటే 2 కిలోమీటర్లు పోతే కింద పడిపోయారు. స్పృహ తప్పిపోయి కింద పడిపోయినారు. మా బండ్లు కూడా లోపలికి పోవాలి. మంచినీళ్ళ సౌకర్యం లేనే లేదు. ప్లాంట్లో కనీసం మంచినీళ్ళు లేవు. చెప్పుకుంటే ఘోరంగా ఉంటుంది. మెకానికల్ కార్మికులకు 2 నెలలకు ఒకసారి జీతం ఇస్తారట. కాబట్టి మా ముఖ్యమైన న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని చెప్పి